హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ట్రిప్ ఒకటి ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే మధ్యలో పాస్పోర్ట్ ఇష్యూస్ వచ్చి బ్రేక్ పడింది. అయితే ఇప్పుడు అవి క్లియర్ అయిపోయి మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టేశారంటున్నారు. అయితే ఈ లండన్ ట్రిప్ మొదట బర్త్డే పార్టీకి అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు దీని అసలైన ఉద్దేశం ఏంటి, నా లండన్ ట్రిప్ అన్న దానిపైన ఒక నెరేషన్ ఇచ్చారు అని అంటున్నారు. అసలు ఏంటి, ఎందుకు లండన్ వెళ్తున్నారు, మరి తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తున్నారు, దీని వెనుకున్న కారణం ఏంటి సార్? జగన్ లండన్ ట్రిప్ ముందు నుంచి కూడా మిస్టరీగానే ఉంది. మామూలుగా అయితే అతను సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 25 వరకు లండన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు. ఓకే. అక్కడ ఆయన చెప్పిన కారణం ఏంటంటే వాళ్ళ అమ్మాయి అక్కడ చదువుతుంది, అమ్మాయి బర్త్డేకి వెళ్ళాలనేది అతను అనుకున్నాడనేది చెప్పారు. సో యాక్చువల్గా ఎన్నికలు అవ్వగానే కూడా అతను వెళ్ళొచ్చాడు లండన్. అప్పుడు కూడా ఎందుకు వెళ్తున్నాడు ఏంటి ఇవన్నీ వచ్చాయి మనకి. మళ్ళీ అంటే రిజల్ట్ రాకముందు ఎన్నికలు అవగానే కూడా వెళ్ళాడు. మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజులు వెళ్ళాల్సిన అవసరం, దాదాపు 22 రోజులు లండన్లో ఉండాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి. వైసీపీ మీద దాడులు, వైసీపీ నాయకుల మీద కేసులు పెడుతున్నారు. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడిగా అతను ఉండాల్సిన అవసరం ఉంది. ఒక పక్క వరదలు వచ్చాయి, ఇంకా కూడా వరదలు వస్తున్నాయి. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు. ఇలాగ ప్రజలకు సంబంధించిన అనేక ఇష్యూలు ఉన్నాయి, పార్టీకి సంబంధించిన అనేక ఇష్యూలు ఉన్నాయి. ఈ కాంటెక్స్లో జగన్ మాట్లాడితే బెంగళూరు వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ ఉండట్లేదు అనే ఆల్రెడీ అసంతృప్తి ఉంటే ఇప్పుడు లండన్లో పోయి ఇన్ని రోజులు ఉండాల్సిన అవసరం ఏందనేది వైసీపీలో కూడా ఈ చర్చ నడుస్తుంది. ఓకే. సో ఈ కాంటెక్స్లో నిజంగా లండన్కి జగన్ కూతురు కోసం వెళ్తున్నాడా, లేకపోతే వేరే హిడెన్ ఎజెండా ఏమైనా ఉందా, ఇంతగా ఎందుకు పట్టుబడుతున్నాడు అనేది చర్చ. ఎందుకంటే మామూలుగా సిబిఐ కోర్టు పర్మిషన్ ఇచ్చింది జగన్కి, కండిషన్లు పెట్టింది. జగన్ ఫోన్ నెంబరు, అతని మెయిల్ ఐడి సిబిఐకి ఇవ్వాలి, అతని ఎక్కడెక్కడ ఉంటాడో అవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వాలి. అందువల్ల జగన్కి ఇబ్బంది లేదు. కాకపోతే జగన్కి ఏంటంటే పాస్పోర్ట్ రెన్యూవల్లో ఇబ్బంది వచ్చింది. పాస్పోర్ట్ రెన్యూవల్ అతనికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉన్నింది ఇంతకుముందు, ఇప్పుడు అతను ఎమ్మెల్యే కాబట్టి అది పోయింది. ఇప్పుడు మామూలు మనుషుల్లాగా అతను కూడా పాస్పోర్ట్కి అప్లై చేసుకోవాలి. మామూలుగా పాస్పోర్ట్లు రెన్యూవల్ 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయి. కానీ జగన్కి పాస్పోర్ట్ ఆఫీసర్ ఏంటంటే ఒక కండిషన్ పెట్టారు. అదేంటంటే మేము ఒక కేసు ఉంది మీ మీద, దాని ఏమంటారు, పరువు నష్టం కేసు ఉంది. సో మీరు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులోకి వెళ్ళి ఎన్ఓసి తీసుకొస్తే మీకు పాస్పోర్ట్ రెన్యూవల్ ఇస్తామని చెప్పారు. జగన్ వెళ్ళి ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ వేశాడు ఇట్లా ఎన్ఓసి ఇవ్వమని. కానీ ఆ కోర్టు ఏం చెప్పింది, ఎన్ఓసి ఇవ్వాలంటే 3 కండిషన్లు పెట్టింది. ఒకటి 20,000 పూచీకత్తు సబ్మిట్ చేయాలి, 2 జగన్ ఇన్ పర్సన్ వెళ్ళి కోర్టులో హాజరవ్వాలి, 3 1 ఇయర్కి మాత్రమే రెన్యూవల్ ఇస్తాం అనేది చెప్పింది. దాని మీద జగన్ హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు కొంతవరకు ఊరట హైకోర్టులో జగన్కి వచ్చింది. ఒకటి ఏంటంటే 5 ఏళ్ళు రెన్యూవల్కి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది, కానీ 20,000 వ్యక్తిగత హాజరు మాత్రం చేయాల్సిందని కోర్టు చెప్పింది. కింది కోర్టు చెప్పినప్పుడు మీరు హానర్ చేయండి అని అడిగింది. సో జగన్కి తప్పదు కాబట్టి వ్యక్తిగత హాజరు వెళ్తాడు, 20,000 ఇస్తాడు, కోర్టు 5 ఏళ్ళకి ఇచ్చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు. సో ఇప్పుడు చర్చ ఏంటంటే ఎందుకు వెళ్తున్నాడు జగన్ అనేది. తెలుగుదేశం మీడియా ఎప్పుడైనా కూడా జగన్ కదలికలు ఎక్కడికి వెళ్ళినా దాని చుట్టూ ఒక స్టోరీ క్రియేట్ చేస్తుంది. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. మనకి బెంగళూరులో కూడా జగన్ బెంగళూరు ఎందుకు వెళ్తున్నావు అంటే అనేక స్టోరీలు వచ్చాయి. ఇప్పుడు లండన్ ఎందుకు వెళ్తున్నావు అంటే తెలుగుదేశం మీడియా ప్రధానంగా ఏం చెప్తుందంటే, అంటే డైరెక్ట్గా మోడీకి ఫండ్స్ ఇస్తాడని చెప్పట్లేదు, కానీ జగన్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో, దాన్ని దృష్టిలో పెట్టుకొని లండన్కి వెళ్ళి ఫండ్స్ తీసుకురావడానికి వెళ్తున్నాడు. ఎందుకంటే జగన్ విపరీతంగా ఒక్క మద్యం దాంట్లోనే 1,00,000 కోట్లు సంపాదించాడు, అలాగా లక్షల కోట్లు సంపాదించాడు 5 ఏళ్లలో. ఈ డబ్బంతా కూడా విదేశాల్లో దాచుకున్నాడు. ఆ డబ్బులు తీసుకురావడానికి ఇప్పుడు లండన్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఆపరేట్ చేస్తాడు, అక్కడ కొంతమంది ద్వారా అతను డబ్బులు దాచుకున్నాడు అనేది చెప్తున్నారు. మామూలుగా ఇది పాజిబుల్లా కాదంటే పాజిబులే. ఖచ్చితంగా ప్రతి పొలిటికల్ లీడరు అక్రమ ఆర్జన అనేది మామూలే, లేకపోతే ఇన్ని వేల కోట్లు ఎలక్షన్లోకి ఎలా వస్తాయి, బంప్ చేస్తారు. సో ఇది జరుగుతుందంటేనే ఖచ్చితంగా వీళ్ళు సంపాదించిన మనీ మనకు కానీ మనీ లాండరింగ్ అంటేనే అది మనీ లాండరింగ్ అంటే డర్టీ మనీని క్లీన్ మనీగా మార్చడం. ఈ క్లీన్ మనీగా మార్చడంలో 3 స్టేజెస్లు ఉంటాయి. ఒకటి ప్లేస్మెంట్ ఆఫ్ ద మనీ,
ఫస్ట్ నీ మనీని అంటే బ్లాక్ మనీని ఒక దగ్గర ప్లేస్ చేయాలి. రెండోది లేయరింగ్ అంటారు. లేయరింగ్ అంటే ఈ మనీని చిన్న చిన్నగా విడగొట్టి డిఫరెంట్ ప్లేసుల్లోకి తీసుకురావాలి. మూడోది ఇంటిగ్రేషన్ అంటారు. మళ్ళీ వచ్చిన మనీని ఒక దగ్గరికి చేర్చాలి. ఈ 3 స్టేజీలు మనీ లాండరింగ్ దీంట్లో ఉంటాయి. ఇందులో ప్రధానంగా చేసేది ఏంటంటే ఆఫ్షోర్ బ్యాంక్ అకౌంట్స్ అంటారు. ఆఫ్షోర్ బ్యాంక్ అకౌంట్స్ అంటే విదేశాల్లో కొన్ని బ్యాంక్స్ మన డబ్బుల్ని దాచుకోవడానికి సోర్స్గానే అడగవు. ఇప్పుడు మనం ఒక బ్యాంకులో పోయి మనం డిపాజిట్ వేయాలంటే సర్టన్ అమౌంట్ తర్వాత ఎక్కువ వేయాలంటే దాని సోర్సు ఇన్కమ్ ట్యాక్స్ ఉందా లేదా ఇవన్నీ ఇక్కడికి వస్తాయి. అంటే నువ్వు ఎలా సంపాదించావు ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ డిపార్ట్మెంట్ కానీ సాటిస్ఫై కాకపోతే ఇమ్మీడియట్గా ఈడీ రంగంలోకి దిగుతుంది. మనీ లాండరింగ్ కేసు కింద నిన్న పిఎంఎల్ఏ చట్టం కింద బుక్ చేస్తుంది. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే రాజకీయ నాయకులు అక్రమార్జనని ఏం చేస్తుంటారంటే విదేశాల్లో నెంబర్ 1 షెల్ కంపెనీలు పెడతారు. కొన్ని దొంగ కంపెనీలు పెట్టి ఆ కంపెనీల వ్యాపారం చేస్తున్నట్టు చేస్తారు. నెంబర్ 2 ఆఫ్షోర్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. ఇలా ఓపెన్ చేయడానికి కొన్ని దేశాలు ఇటువంటి వాటి మీదనే బతుకుతున్నాయి. ఆండర్స్ కానీ, తర్వాత లగ్జంబర్గ్ కానీ, స్విట్జర్లాండ్ కానీ, క్యానియన్ ఐలాండ్స్ కానీ, ఛానల్ ఐలాండ్స్ కానీ, విర్జిన్ ఐలాండ్స్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఈ బ్రిటన్ దగ్గర కూడా విర్జిన్ ఐలాండ్స్ ఇలాంటివి ఛానల్ ఐలాండ్స్ లాంటివి ఉన్నాయి. అక్కడ ఎంత డబ్బులైనా దాచుకోవచ్చు, వాళ్ళేమీ సోర్స్ కానీ అడగరు. సో రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే ఇలాంటి దగ్గర దాచుకోవడం, షెల్ కంపెనీల ద్వారా డబ్బుల్ని యాక్టివిటీ ఏదో జరిగినట్టు దాన్ని ఆ బ్యాంకులోంచి వీళ్ళకి తీసుకెళ్ళడం, మళ్ళీ దాన్ని ఇండియాకి తీసుకొచ్చి ఈ యాక్టివిటీ ద్వారా వాళ్ళు ఇన్వెస్ట్ చేశారని చేయడం అనేది చేస్తున్నారు. ఇది కాకుండా ఈ మధ్య ఆన్లైన్ మనీ ఎక్కువ అయిపోయింది కాబట్టి డిజిటల్ ఎకనామీ అనేది మనకు బాగా పెరిగింది మోడీ ప్రభుత్వంలో. దానివల్ల ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అన్నీ కూడా లీగల్గా డిజిటల్గా పేమెంట్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం వీళ్ళకు కొన్ని కనిపెట్టారు. అదేంటంటే క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్ ఇలాంటి కొన్ని కరెన్సీలు ఉన్నాయి. దాని ద్వారా ఎలాగా చేయడం అనేది కూడా ఇప్పుడు కొత్త టెక్నిక్ వచ్చింది, అది చేస్తున్నారు. అలాగే ఎన్ఎఫ్టీ అంటారు, అంటే నాన్ ఫంజిబుల్ టోకన్ సిస్టమ్ అని. ఈ వీటి ద్వారా మనీని ఎట్లా తీసుకురావాలి అనేది కూడా ఇప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు బిట్కాయిన్లో మనం కానీ ఇన్వెస్ట్ చేస్తే మనకి డైలీ ఇంత అనేది వస్తుంది. అలాగా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 కోట్లు చేయాలి, 5 కోట్లు ఒక 20-30 అకౌంట్లలో బిట్కాయిన్లో పెట్టేస్తే నాకు బిట్కాయిన్లో ప్రపంచంలో ఎక్కడైనా నేను దాన్ని క్యాష్గా మార్చుకోవచ్చు. ఇలాగా కొన్ని మెథడ్స్ కొన్ని చేస్తున్నారు. అంటే అదేదంటారు కదా, ప్రతి ఇఫ్ దెర్ ఈజ్ ఎ రూల్ దెర్ ఈజ్ బ్రేకింగ్ ఆఫ్ ద రూల్ ఆల్రెడీ దేర్ అని, వితౌట్ బ్రేకింగ్ ఆఫ్ ద రూల్ దెర్ ఈజ్ నో రూల్ అని స్లవై జిజెక్ అని ఒక ఫిలాసఫర్ అంటాడు. అంటే రూల్ని బ్రేక్ చేసే పరిస్థితి లేకపోతే రూలే అవసరం లేదు, రూల్ ఉందంటేనే రూల్ని బ్రేక్ చేసే పరిస్థితి ఉందని. అలాగా మనకి ఎన్ని రూల్స్ ఇది పెట్టినా ఇదే రాజకీయ నాయకులు దీన్ని ఎలా బ్రేక్ చేసి అవినీతికి ఎలా పాల్పడాలి, అవినీతి సొమ్మును మనం ఎలా మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసి మళ్ళీ తీసుకురావాలి అనేది వీళ్ళకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. దీనికి సంబంధించిన మెకానిజమ్స్ ఉంటాయి. కొన్ని దేశాల ఎకనామీనే దీని మీద, ఈ బ్లాక్ మనీ మీదనే బతుకుతున్నాయి. ముందు నుంచి స్విట్జర్లాండ్ మనకు తెలుసు, దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పిన కొన్ని దేశాలు, ఇవే కాకుండా చాలా ఉన్నాయి. సో జగన్ కూడా ఇప్పుడు దానికి వెళ్ళాడు అనేది అంటున్నారు. అయితే తెలుగుదేశం మీడియా చెప్పని విషయం ఏంటంటే జగన్ ఫండ్స్ దేనికి తెస్తున్నాడు, కాంగ్రెస్కి ఇస్తాడా మోడీకి ఇస్తాడా అనేది తెలుగుదేశం వాళ్ళు చెప్పట్లే. కాంగ్రెస్కో లేకపోతే ఇండియా కూటమికో ఇస్తాడంటే ఆయన ఏమీ ఇంకా దాంట్లో చేరలేదు. రెండోది వాళ్ళకి ఇవ్వడం వల్ల జగన్కి ఏమిటి ఉపయోగం, జగన్ మోడీకి ఇస్తేనే జగన్కి ఉపయోగం. ఎందుకంటే కేసులు మోడీ ఆధ్వర్యంలో ఉన్న సిబిఐ ఈడీనే డీల్ చేస్తున్నాయి. చంద్రబాబు కూడా మోడీ కంట్రోల్లో ఉన్నాడు. మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు ఎటువంటి చిన్న నిర్ణయం తీసుకునే పరిస్థితి చంద్రబాబుకి లేదు. మోడీ మీద ఎటువంటి ప్రెజర్ క్రియేట్ చేసే పరిస్థితి చంద్రబాబుకి లేదు. సో మోడీ ఆశీస్సులు జగన్కు ఉంటే చంద్రబాబు జగన్ని తాకలేడు. అందుకని ఒక వెర్షన్ ఏంటంటే జగన్ అక్కడ దాచిపెట్టుకుని డబ్బులు తీసుకొచ్చి ఇప్పుడు ఎలక్షన్లు హర్యానాలో, మహారాష్ట్రలో, జమ్మూ కాశ్మీర్లో ఇయర్ జరుగుతున్నాయి. సో నెక్స్ట్ ఇయర్ ఢిల్లీ, తర్వాత బీహారు, జార్ఖండ్, ఈ 3 రాష్ట్రాల్లో 2025లో ఎలక్షన్లు ఉన్నాయి. సో ఈ 6 రాష్ట్రాల్లో ఎలక్షన్లకి జగన్ ఫండ్ ఇస్తున్నాడు. సో బీజేపీకి గతంలో కూడా జగన్ పెద్ద ఎత్తున ఫండ్ ఇచ్చాడు. సో అందుకనే బీజేపీ ఇప్పటికి కూడా జగన్ని సేవ్ చేస్తుంది.
లేకపోతే ఈ 3 నెలలుగా చంద్రబాబు జగన్ జోలికి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నాడంటే బికాస్ జగన్ వెనక మోడీ ఉన్నాడు. మనకు తెలుసు రాధాకృష్ణ లాంటి వాళ్ళు కూడా జగన్ని చంద్రబాబు వదిలేయడం పట్ల అసంతృప్తి ఓపెన్గానే ఎక్స్ప్రెస్ చేశారు. జగన్ని తొక్కేయడం తక్షణ కర్తవ్యమని రాధాకృష్ణ రాశాడు. తెలుగుదేశం మీడియా కావచ్చు, తెలుగుదేశం శ్రేణులు కావచ్చు చంద్రబాబు పట్ల అసంతృప్తితో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే చంద్రబాబు జగన్ జోలికి ఎందుకు వెళ్ళలేకపోతున్నా అంటే మోడీ అండ ఉంది. మోడీకి జగన్ డబ్బుల పరంగా చూసుకుంటున్నాడు. ఈ రాష్ట్రాల్లో వాళ్ళకి ఫండ్స్ని జగన్ అందిస్తున్నాడు. అందుకనే లండన్ ట్రిప్ ఇంతవరకు ఇన్ని రోజులు లండన్ ట్రిప్ ప్లానింగ్ కూడా ఇదే కారణమని చెప్తున్నారు. ఇందులో కొన్ని విషయాలు మోడీకి యాంటీగా తెలుగుదేశం మీడియా చెప్పలేదు కాబట్టి సైలెంట్గా ఉన్నారు.